والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تبارك وتعالى في القرآن المجيد وقال ربكم ادعوني أستجب لكم إن الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహుకు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేను చాలా సమయం తీసుకోను. జస్ట్ 20 నిమిషాలు, 15 నుండి 20 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడతాను ఇన్షాల్లా. రెండు పాయింట్లు చెప్తాను ఇన్షాల్లా. సోదరులారా, మీరు విని ఉంటారు రొట్టెల పండుగ గురించి. ఇది నేటి కాలం ముస్లింలో అతి పెద్ద ఫిత్నాగా మారిపోయింది. ఎంత ఫిత్నాగా మారిపోయిందంటే, పోయిన సంవత్సరము 15 లక్షల మంది హాజరయ్యారని, ఈ సంవత్సరము 28 లక్షలకు పైగా హాజరయ్యారని టీవీలో న్యూస్ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే సంవత్సరము ఎంత భయంకరంగా ఇది ప్రబలిపోతుందో చూడండి. అంటే కారణం ఏంటో తెలుసా? ఈ టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్పండి మీరు ఏ కారణం చేత వచ్చారు, ఏ కోరిక నిమిత్తం వచ్చారు అని చెప్పగానే వాళ్ళు చెప్తున్నారు, మేము పోయిన సంవత్సరం వచ్చి ఉద్యోగం రొట్టె పట్టుకున్నాము, 3 కొడుకులకి 3 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పగానే ఈ వీడియో విన్నవాడికి ఎంత ఆశపడుతుందండి, ఎంత ప్రభావం ఉంటుందో తెలుసా? సరైనటువంటి ఈమాన్ లేనివాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఆ విధంగా పిల్లలు లేరు, మాకు పిల్లలు పుట్టారు, వ్యాపారం సరిగ్గా జరగలేదు, ఇప్పుడు వ్యాపారం బాగుంది, రకరకాలుగా అలా ఆ వీడియోలు చూసి ప్రభావితులైపోయి జనాలు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నది దేవుడా కాడా ఏంటి మంచి చెడు ఏం ఆలోచించట్లేదు, వెళ్ళిపోతున్నారు. మరి ఇంత పెద్ద ఫిత్నా నడుస్తూ ఉంది. ముస్లిం సమాజానికి తీరని నష్టం జరుగుతూ ఉంది. ఈ నష్టాన్ని ఖచ్చితంగా మనము అడ్డుకోవాలి. సత్యాన్ని, తౌహీదును తప్పనిసరిగా ప్రజలకు బోధించాలి సోదరులా. మరి చాలా మంది అక్కడికి వెళ్ళి కోరికలు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? కోరికల్ని ఎవరిని అడుగుతున్నారు? చనిపోయినటువంటి వారిని అడుగుతున్నారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు? ఇన్నక లా తుస్మిఉల్ మౌతా, ఓ ప్రవక్త నువ్వు మృతులకు వినిపించలేవు అని అల్లాహ్ తాలా కరాటండిగా చెప్పేశాడు. సమాధిలో ఉన్నటువంటి వారు ఇమాం హుస్సేన్ అయినా, ఇమాం అలీ అయినా, అబ్దుల్ ఖాదిర్ జిలానీ అయినా, బారా షహీద్ వాళ్ళైనా, ఇంకా ఎవరున్నప్పటికీ కూడా ఇన్నక లా తుస్మిఉల్ మౌతా, వారు మన మాటలు ఎట్టి పరిస్థితిలో వినలేరుగాక వినలేరు. కానీ ఏ ముస్లిం అయినా దర్గాకు వెళ్ళిపోయి సమాధి వద్ద నిలబడి నా మాటలు సమాధిలో ఉన్న వ్యక్తి వింటున్నాడు అని నమ్మితే అతను షిర్కుకు పాల్పడినట్టే. ఏ వ్యక్తి అయినా సరే సమాధి వద్ద నిలబడి దువా చేసి నేను కోరిన ఈ కోరిక నెరవేరుతుంది, ఈ సమాధిలో ఉన్న ఆయన నెరవేరుస్తాడని ఎవడైనా ఈమాన్ పెడితే అతను ఖచ్చితంగా ముమ్మాటికి షిర్కుకు పాల్పడినట్టే సోదరులారా. అల్లాహ్ ఏమంటున్నాడు? వకాల రబ్బుకుమ్ ఉద్ఉని అస్తజిబ్ లకుమ్, మీరు నన్ను మాత్రమే అడగండి అని అల్లాహ్ అంటున్నాడు. నన్ను కూడా అడగండి అనలేదు అల్లాహ్, నన్ను మాత్రమే అడగండి, ఇంకెవరిని అడగద్దు, నేను మీ కోరికలు తీరుస్తాను అని అల్లాహ్ అంటున్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? అల్లాహ్ నీ వల్ల కాదు, సమాధిలో ఉన్న వాళ్ళ వల్ల అవుతుంది అంటున్నారు. ఆలోచించండి సోదరులారా,
ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో నేడు ముస్లిం సమాజం ఉందో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఇదా సఅల్త ఫస్అలిల్లాహ్ వ ఇదా ఇస్తఅన్త ఫస్తఈను బిల్లాహ్. నువ్వేదైనా అడగాలనుకుంటే అల్లాహ్ను మాత్రమే అడుగు. నీకేదైనా కోరిక కావాలంటే అల్లాహ్ నుండే కోరు, ఇంకెవరి నుండి కోరొద్దని చెప్పడం జరిగింది. దర్గాల వద్ద నిలబడి కొంతమంది పెద్ద మనుషులు అనబడిన వాళ్ళు అంటున్నారు, టీవీ యాంకర్ వచ్చి అడిగాడు, ఏమని, ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, ఇది నిజమేనా అంటే అతను అంటున్నాడు, ఖచ్చితంగా నెరవేరుతాయి, నేను గ్యారంటీ అంటున్నాడు అతను. అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్ అతనికి హిదాయత్. మక్కాలో ఉన్నటువంటి పవిత్రమైన కాబా క్షేత్రంలో ఉన్నటువంటి ఏ పండితుడు కూడా మీరు ఇక్కడికి వచ్చి ప్రార్థించండి, మీ ప్రార్థనలకు నేను గ్యారంటీ అని ఏ పండితుడు అనలేదు. మరి అలాంటిది అది దైవక్షేత్రము కాదు, పుణ్యక్షేత్రం అంతకంటే కూడా కాదు. అయినప్పటికీ కూడా మీరు వచ్చి కోరికలు అడగండి, నెరవేరుతుంది, నేను గ్యారంటీ అని అంటున్నాడండి. ఎంతటి మార్గ ప్రస్తుతం చూడండి సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అత్యధికంగా ప్రేమించినటువంటి, అభిమానించినటువంటి, అనుసరించినటువంటి వ్యక్తులలో అబూబకర్ రదియల్లాహు అన్హు వారు అగ్రగణ్యులు. మరి అంతగా ప్రేమించారు ప్రవక్తని. మరి ఏనాడైనా ప్రవక్త చనిపోయిన తర్వాత ప్రవక్త సమాధి వద్ద అబూబకర్ రదియల్లాహు వారు దువా చేసినట్టు దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఏ అవసరం కోసం కూడా ప్రవక్త సమాధి వద్ద నిలబడి దువా చేసినట్టు దాఖలాలు లేవు, చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి ధర్మజ్ఞానం తెలుసు, వీళ్ళకి తెలియదు. ఏమన్నా అంటే ఔలియాల ద్వారా వేడుకోమని అల్లాహ్ చెప్పాడండి, వసీలా ఉందండి అని ఖురాన్లో ఒక ఆయత చూపిస్తారు. యా అయ్యుహల్లదీనా ఆమనుత్తఖుల్లాహ వబ్తగు ఇలైహిల్ వసీలా. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్తో భయపడండి, అల్లాహ్ సామీప్యాన్ని పొందే మార్గాన్ని వెతకండి అని అల్లాహ్ చెప్పాడు. అల్లాహ్ సామీప్యాన్ని పొందే మార్గం అంటే ఏంటి? నమాజులు చేయటము, రోజాలు పెట్టడము, హజ్ ఉమ్రా చేయడము, సదకాలు చేయడము, జకాత్ ఇవ్వడము, ఖురాన్ చదవడము, జిక్ర్ చేయడము, పుణ్యకార్యాలు చేయడము. వీటి ద్వారా మనం అల్లాహ్కు దగ్గర అవుతాము. వీటి ద్వారా అల్లాహ్ ప్రసన్నత, కారుణ్యం మనకు లభ్యమవుతుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఔలియాల ద్వారా రమ్మంటున్నాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఏంటి వసీలా అంటే? సమాధుల చుట్టూ తిరగడమా, అక్కడికి వెళ్ళి దీపాలు వెలిగించడమా, అక్కడికి వెళ్ళి అగరబత్తులు తిప్పడమా, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు తిప్పడమా? దీనితో అల్లాహ్ మీకు దగ్గర అవుతాడా? దీనితో మీకు అల్లాహ్ ప్రసన్నుడు అవుతాడా? ఎంతటి మార్గ ప్రస్తుతం. కావున సోదరులారా, ఇలాంటి వాటిని మనము ఏ మాత్రం కూడా సమర్థించకూడదు. నిర్బంధంగా వీటిని ఖండించాలి. ఖచ్చితంగా మనము ఇలాంటి వాటిని అడ్డుకోవాలి. తప్పనిసరిగా ధర్మ జ్ఞానం లేని వారికి తెలియచెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది సోదరులా. ఒక అతను అంటున్నాడు, ఫీల్డ్ వర్క్కి వెళ్ళాము, పెద్ద ఆయన ఆరోగ్యం బాగలేదు, మంచం మీద పడుకొని ఉన్నాడు. పెద్ద ఆయన నమాజుకి రండి అని అంటే, అల్లాహ్ ఎక్కడున్నాడు పోవయ్యా, అల్లాహ్ ఉంటే నాకు ఈ గతి ఎందుకు పట్టింది అని అంటున్నాడు. అతను జీవితాంతం దర్గాల చుట్టూనే తిరిగాడే తప్ప ఏ రోజు మస్జిద్కి వచ్చి నమాజ్ చేయలేదు, ఏ రోజు రోజా పెట్టలేదు, ఏ రోజు ఖురాన్ చదవలేదు, ఏ రోజు అల్లాహ్ దగ్గర చేయి చాచి అడగలేదు. దర్గాల చుట్టూనే తిరిగాడు, దర్గాల వద్దే దీపాలు వెలిగించాడు, దర్గాల వద్దనే అతని జీవితం అంతా గడిచిపోయింది. నమ్మింది, ప్రేమించింది, ఆరాధించింది దర్గాలో ఉన్న వారిని, తిట్టేది మాత్రం అల్లాహ్. అలా ఉంది ముస్లింల పరిస్థితి నేడు. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఏనాడైనా అల్లాహ్ని ఆరాధించాడా అతను? అల్లాహ్కి ఏనాడైనా నమాజ్ చేశాడా? అల్లాహ్తో ఏ రోజైనా దువా అడిగాడా? అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ చదివాడా? ఏమి చేయలేదు. కష్టం వస్తే అల్లాహ్ని తిడుతున్నాడు. ఈ విధంగా నేడు ముస్లింల యొక్క పరిస్థితి ఉంది సోదరులారా. అలాంటి వాటిని ఖచ్చితంగా మనము దూరంగా ఉండాలి. తర్వాత సోదరులారా, ముస్లింలలో అతి భయంకరమైనటువంటి ఒక చెడు ఉంది. అదేమిటంటే, మీ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వారు షిర్కు కార్యాల వైపునకు ఆహ్వానించినప్పుడు, లేదా షిర్కు కార్యక్రమాలు జరుపుకునేటప్పుడు బంధుత్వం అన్నటువంటి పేరుతో వెళ్ళి ఆ కార్యక్రమాలలో పాల్గొనటము, సహకరించటము జరుగుతా ఉంది సోదరులారా.
ఇది చాలా పెద్ద నష్టం. చాలా మందిని మనం చూస్తున్నాము. చాలిస్మాలని, దస్మాలని, మంగనీలని, ఇంకా పేర్ల పండుగలో పాల్గొన్న వాళ్ళు, రొట్టెల పండుగలో పాల్గొన్న వాళ్ళు లేనిపోని అధర్మ కార్యాలలో పాల్గొంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా, మంచికి సంబంధించిన, తఖ్వాకు సంబంధించిన సత్కార్యాలలో ఒకరికొకరు తోడ్పాటు అందించుకోండి, సహకరించుకోండి. వలా తఆవను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్, మరియు చెడుకు సంబంధించి, దుర్మార్గానికి సంబంధించిన కార్యాలలో ఎవ్వరితోనూ సహకరించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కానీ ఈరోజు చాలా మంది బంధుత్వాన్ని తెంపుకోలేక, కాదనలేక, దర్గా వద్ద పిల్లోడికి ఎంట్రుకలు తీస్తూ ఉంటే ఇంటిల్లి బాది వెళ్ళిపోయి ఆ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. మళ్ళీ మేము 5 పూట్ల నమాజ్ చేస్తామంటున్నారు. దర్గాల వద్ద వాళ్ళు చేసుకునే కార్యాల వద్దకు వెళ్ళిపోయి పాల్గొంటున్నారు, అక్కడ తింటున్నారు, వాళ్ళు చేసే షిర్కు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మళ్ళీ మేము రోజాలు పెడతామని అంటున్నారు. ఇది ఎలాంటిదంటే సోదరులారా, ఒక వ్యక్తి నమాజ్ చదువుతున్నాడు, ఫర్జు చేశాడు, సున్నత్ చేశాడు, నఫిల్ చేశాడు, చక్కగా చేశాడు, దువాలు గాని, రుకులు గాని, సజ్దాలు గాని, ప్రతి ఆర్కాను పర్ఫెక్ట్ గా చేశాడు. కానీ ఉజ్జు లేదు. ఎలా లాభం ఉందా? ఇదే ఎవరైతే దర్గాలకు వెళ్ళి మేము నమాజ్ చేస్తున్నామంటున్నారో, ఎవరైతే దర్గాల వద్ద సమాధులు మొక్కి మేము రంజాన్లో రోజాలు పెట్టామంటున్నారో, ఎవరైతే దర్గాల వద్దకు వెళుతూ మేము హజ్జు ఉమ్రా చేశామంటున్నారో, వాళ్ళ పరిస్థితి కూడా ఉజ్జు లేని నమాజు వంటిదే. ఉజ్జు లేని నమాజుకి ఎలా ప్రతిఫలం లేదో, ఆ విధంగా షిర్కు చేసేటటువంటి ముస్లిముడు కూడా ఎలాంటి ప్రతిఫలము లేదు. సోదరులారా, దాని పట్ల, షిర్కు పట్ల మనకు అసహ్యత ఖచ్చితంగా ఉండాలి. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాబాయ్ అబూ తాలిబ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పలు సందర్భాలలో బాబాయ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకు, లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకు అని పదే చెప్పారు. అయినా కూడా అబూ తాలిబు లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకలేదు. అదే అవిశ్వాస స్థితిలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాల్గొనలేదు, అబూ తాలిబు యొక్క అంత్యక్రియల్లో పాల్గొనలేదు. అలీ రదియల్లాహు అన్హు వారికి చెప్పారు. అలీకి ఎందుకు చెప్పారు? అలీకి కన్న తండ్రి ఎవరు? అబూ తాలిబ్. అందుకు అలీకి చెప్పారు, అలీ వెళ్ళి అబూ తాలిబుని ఖననం చేసిరా అన్నారు. ప్రవక్త ఆయన ముష్రిక్ కదా అని అన్నారు. వెళ్ళి ఖననం చేసిరా అని రెండోసారి ఆదేశించారు. అలీ రదియల్లాహు అన్హు వారు వెళ్ళారు. ఏ ఒక్క సహాబీ కూడా పాల్గొనలేదు. ప్రవక్త సైతం పాల్గొనలేదు, దూరంగానే ఉన్నారు. అలీ రదియల్లాహు అన్హు వారు ఖననం చేసి వస్తే స్నానం చేసి దగ్గరకు రమ్మని చెప్పారు. సోదరులారా, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ముష్రికు, షిర్కు చేసేవాడు బంధువైనా, స్నేహితుడైనా, రక్త సంబంధికుడైనా అతని కార్యాన్ని మనం సమర్థించరాదు, అతని కార్యంలో మనం పాల్గొనరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సొంత బాబాయిలే అయినప్పటికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ మాత్రం కూడా వాళ్ళ పంచన చేరలేదు. సోదరులారా, ఏమంటున్నారు? ఏం బంధుత్వం తెచ్చుకోమని అల్లా చెప్పాడా అని కౌంటర్లు వేస్తున్నారు మళ్ళీ. సోదరులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, ఆయన వృత్తాంతంలో మీరు వినే ఉంటారు. ఊరి ప్రజలందరూ కూడా ఆయనకి జాతరకు ఆహ్వానించారు. ఫనదర నజ్రతున్ ఫిన్ నుజూమ్, నాకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఫకాల ఇన్ని సకీమ్, నాకు వ్యాధి చేసింది అని తప్పించుకున్నాడు. పిలిచింది తండ్రి, పిలిచింది ఊరు వాళ్ళు. మా నాయన పిలిచాడు, బంధుత్వాన్ని తెగదొంపులు చేసుకోకూడదని వెళ్ళలేదు ఆయన. నాకు జబ్బు చేసిందని తప్పించుకున్నాడు అక్కడి నుంచి. ఇదే ఒక ముస్లిం చెయ్యాలి. అధర్మ కార్యానికి పిలిచినప్పుడు, ఒక షిర్కు కార్యానికి ఆహ్వానించినప్పుడు మనము అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవెందుకు అల్లా చెప్తున్నాడు ఖురాన్లో? మనకు గుణపాఠం, వాళ్ళ తరీకాలో మనకు ఆదర్శం ఉంది. మరి ఈరోజు దర్గా దగ్గరికి పిలిచారు, ఎగేస్తూ వెళ్ళడం కాదు. నీలో కనుక ఈమాన్ ఉంటే, నీలోనే తౌహీద్ ఉంటే, నీలో తక్కువ ఉంటే, ఆ షిర్కు వద్దకు నువ్వు పోవడానికి నీ మనసు సుతరాం అంగీకరించదు. తప్పనిసరిగా అక్కడి నుంచి మనం జారుకోవాలి. సోదరులారా, సాద్ బిన్ అబీ వక్కాస్ రలియల్లాహు అన్హు
ఆయన ఒక సహాబీ. తల్లి కొడుకు ఇస్లాం స్వీకరించాడని తెలిసి చాలా బాధపడిపోతుంది, చాలా ఏడుస్తుంది. 3 రోజులైంది, అన్నం మానేసింది, నీళ్లు మానేసింది, తినటం లేదు, అసలు పూర్తిగా బలహీన పడిపోయి మంచాన్ని కత్తుకుపోయింది. అడిగే వాళ్ళంతా అడుగుతున్నారు, ఏమయ్యా నీ తల్లి చచ్చిపోతుంది, నువ్వేం మనిషివయ్యా బాబు, ఆ మహమ్మద్ మతాన్ని విడిచిపెట్టు, నీ తల్లి చెప్పినట్టు విను, కావలసినంత డబ్బులు ఉంది, కావలసినంత సంపద ఉంది, నీకేం కర్మయ్య అని చెప్పి తిట్టే వాళ్ళందరూ కూడా తిడుతున్నారు. 1 రోజు 2 రోజులు 3 రోజులు చూశారు. సాద్ బిన్ అబీ వక్కాస్ 3వ రోజు అంటున్నారు, అమ్మా నా నిర్ణయం కూడా చెబుతా విను, ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు 100 మరణాలు గనక ఇచ్చినట్లయితే ఒకదాని తర్వాత ఒకటి నువ్వు 100 సార్లు చచ్చినా కూడా నేను ఏ మాత్రం ఇస్లాం ధర్మాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేను అని సాద్ బిన్ అబీ వక్కాస్ రలియల్లాహు అన్హు తెలియజేశారు. ఆ నేపథ్యంలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయతులు దింపాడు. తల్లిదండ్రుల పట్ల విధేయత చూపు, ఒకవేళ వాళ్ళు కనుక షిర్కు వైపునకు ఆహ్వానిస్తే, షిర్కుకు పాల్పడమని ఆదేశిస్తే ఎట్టి పరిస్థితుల్లో వారి మాట వినొద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. కన్న తల్లిని తెప్పుకోమని అలా చెప్పాడా అని పోయి ఆయన చెప్పినట్టు వినలేదండి. కానీ ఈరోజు ప్రతి ముస్లిం ఇది అంటున్నాడు, మా బామర్ది తెగిపోతుంది బంధము, మా బాబాయ్ తెగిపోతుంది బంధము. ఎక్కడండి? ఆలోచించండి. ప్రవక్తకు స్వయాన బాబాయి, ఇబ్రాహీం అలైహిస్సలాం స్వయానగా తండ్రి, సాద్ బిన్ అబీ వక్కాస్ స్వయాన తల్లి. ఇంతకంటే మీకు దగ్గర బంధాలు ఉన్నాయా? ఎవరు దూరం చుట్టాలు పిలిచినంత మాత్రాన్ని వెళ్ళిపోతున్నారు మీరు. సోదరులారా ఆలోచించండి, షిర్కుకి ఏమాత్రం కూడా తావేయకూడదు. అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు అన్హు వారిని వలీమా విందుకు ఆహ్వానించారు మదీనాలో. ఆయన వలీమా విందుకు వెళ్తున్నారు. వెళ్తా ఉంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఇంటి మీద పరదాలు, డేరాలు, పెద్ద పెద్ద డేరాలు, రంగురంగుల డిజైన్లు అన్ని తగిలించున్నారు. అది చూసి అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు వారు వలీమా విందు చేయకుండా వెనక్కెళ్ళిపోయారు. మనమైతే దాన్ని చీమంతా కూడా లెక్క చేయము అసలు. సోదరులారా, సహాబీల జీవితాలు, ప్రవక్తల జీవితాలే మనకు ఆదర్శం సోదరులారా. మరి అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు, వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా, సత్కార్యాలు భయభీతుల కార్యాల్లో ఒకరికొకరు తోడు ఉండండి. వలా తఆవను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్, దుర్మార్గపు కార్యాలు, చెడ్డ పనులు ఎవరితో మీరు చేయగలపద్దు, ఎవరితో కూడా మీరు సహకరించవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. కావున షిర్కుకు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. తౌహీద్ మీద బలంగా ఉండాలి సోదరులా. తౌహీద్ మీద ఏ వ్యక్తి అయితే బలంగా ఉంటాడో అతని యొక్క పాపాలన్నీ కూడా మాఫ్ అయిపోతాయి. అతనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలిస్తే డైరెక్ట్ జన్నత్ ఇచ్చేస్తాడు. అల్హమ్దులిల్లాహ్, చాలా చాలా గొప్పతనం ఉంది సోదరులారా తౌహీద్కి. తౌహీద్ మీద గట్టిగా నిలబడండి, షిర్కుకు దూరంగా ఉండండి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తూ నా ఈ సందేశాన్ని నేను ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. స్వచ్ఛమైన తౌహీద్ పై జీవితం గడుపుతూ షిర్కుకు బిద్అత్కు దూరంగా ఉండే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.